ఇండియాలోనే అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలలో దళపతి విజయ్ ఒకరు. సినిమాల ద్వారానే కాకుండా వివిధ వ్యాపారాల ద్వారా ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టారు. తాజా అంచనాల ప్రకారం విజయ్ నికర ఆస్తి విలువ సుమారు 450 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఒక్కో సినిమాకు ఆయన తీసుకునే పారితోషికం ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన తన చివరి సినిమాలకు దాదాపు 150 నుంచి 200 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక నివాసం విషయానికి వస్తే చెన్నైలోని నీలాంకరైలో విజయ్కు అత్యంత ఖరీదైన బీచ్ హౌస్ ఉంది. అమెరికన్ నటుడు టామ్ క్రూజ్ ఇంటిని స్ఫూర్తిగా తీసుకొని నిర్మించిన ఈ విలాసవంతమైన భవనం విలువ సుమారు 80 కోట్లు ఉంటుందని అంచనా. ఇది కాకుండా చెన్నైలోని విరుగంబాక్కం వంటి ప్రైమ్ ఏరియాల్లో కూడా ఆయనకు సొంత ఇళ్లున్నాయి. మైలాపూర్, సాలిగ్రామం వంటి ప్రాంతాల్లో మొత్తం 10 నివాస గృహాలున్నాయి. వీటి విలువ దాదాపు 115 కోట్లు. టీ నగర్ మరియు సోలింగనల్లూరు వంటి ప్రైమ్ ఏరియాల్లో సుమారు 8.5 కోట్ల విలువైన కమర్షియల్ భవనాలున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా విజయ్ పెట్టుబడులు పెట్టారు. చెన్నైలో ఆయనకు పలు మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి ఏటా భారీగా ఆదాయం వస్తుంది. విజయ్కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజ్లో అత్యంత ఖరీదైన రోల్స్ రాయ్స్ గోస్ట్ కార్ ఉంది. దీని విలువ సుమారు 6 కోట్లు. వీటితో పాటు మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, ఆడి A8, BMW X6 మరియు వోల్వో XC90 వంటి హై ఎండ్ కార్లు ఆయన వద్ద ఉన్నాయి. $2 కోట్ల విలువ చేసే BMW i7, 1.5 కోట్ల విలువ చేసే టయోటా వెల్ఫైర్ మరియు సుమారు 3 కోట్ల విలువైన టయోటా లెక్సస్ కార్లున్నాయి. విచిత్రం ఏంటంటే ఆయన వద్ద కేవలం 5.5 లక్షల విలువైన మారుతి స్విఫ్ట్ కారు మరియు 67,400 విలువైన టీవీఎస్ ఎక్సెల్ బైక్ కూడా ఉండడం విశేషం. కేవలం విలాసం కోసమే కాకుండా తన సంపాదనలో కొంత భాగాన్ని విజయ్ మక్కల్ ఇయక్కం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఆయన ఖర్చు చేస్తూ ఉంటారు. ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ ప్రజాసేవలో బిజీ కానున్నారు.